ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మకర రాశి వారి యొక్క దివ్య యాత్ర గురించి తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి 2020 నుండి 2030 వరకు ఎటువంటి మార్పులు సంభవించాయి, వీరి జీవితంలో జరిగినవి, జరగబోయేవి పూర్తి వివరంగా ఈ వీడియోలో పొందుపరిచాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. మకర రాశివారు శని గ్రహము చేత పదునుపరచబడిన వారు అని చెప్పాలి. పరీక్షలలో పుట్టి పట్టుదలతో ఎదిగి శ్రమతో విజయాలు పొందే రాశి మకర రాశి. 2020 నుండి 2030 వరకు మీ జీవితం కేవలం కాల ప్రయాణం కాదు, దివ్య రూపాంతరం అని చెప్పాలి. శనిదేవుడు స్వయంగా మీపై దృష్టి ఉంచిన 10 ఏళ్ళు ఇవి. 2020 మకర రాశి వారికి జీవితంలో పెద్ద మార్పులను తెచ్చింది. శని మీ రాశిలో ప్రవేశించి మీ శక్తిని పరీక్షించాడు. కెరీర్ పరంగా బాధ్యతలు పెరిగాయి, పని ఒత్తిడి రెట్టింపు అయ్యింది. కొందరికి ఉద్యోగంలో సమస్యలు వచ్చాయి. ధనపరంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఖర్చులు ఎక్కువగా ఉండేవి. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరమని జ్యోతిష్యం సూచించింది. కుటుంబ పరంగా కుటుంబంలో ఉద్రిక్తతలు, తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించవలసిన సంవత్సరం ఇది. ఆధ్యాత్మిక సందేశ విషయానికి వస్తే శనిదేవుడు చెబుతున్నాడు, నీ అభివృద్ధికి అడ్డంకులు తొలగడానికి ముందుగా నిన్ను శక్తివంతం చేయాలి అని. 2021 మార్పు ప్రారంభమైన సంవత్సరంగా చెప్పాలి. ఈ సంవత్సరం 2020 కంటే కొంచెం మెరుగ్గా మీరు నేల కొరిగిన లేచి నిలబడ్డ సంవత్సరం ఇది. కెరీర్ పరంగా పాత సమస్యలకు పరిష్కారం దొరికింది. చిన్న ఎదుగుదల కనిపించింది. పనిలో గుర్తింపు దొరికింది. ధనపరంగా ఖర్చులు తగ్గింపులో విజయం సాధించారు. కుటుంబం నుండి ఆర్థిక సహాయం అందింది. ప్రేమపరంగా కొంతమందికి దూరాలు, కొంతమందికి కొత్త ఆరంభాలు ఉండేవి. ఆధ్యాత్మికత విషయంలో 2021లో మీకు హనుమాన్ ఆశీర్వాదం బలపడింది. మీ ఆత్మస్థైర్యం పెరిగింది. 2022 పునరుద్ధరణ జరిగిన సంవత్సరంగా చెప్పాలి. గురుగ్రహం మీ 2వ స్థానంలోకి వచ్చి మీ జీవితం స్థిరత్వం పొందింది. కెరీర్ పరంగా మంచి మార్పులను సవిచూశారు. కొత్త అవకాశాలు లభించాయి. స్థిరమైన భవిష్యత్తు పునాది ఈ సంవత్సరంలోనే జరిగింది. ధనపరంగా ఆదాయం పెరిగింది. పెట్టుబడుల్లో లాభాలు ఉండేవి. కుటుంబపరంగా ఇంటి వాతావరణం మెరుగుపడింది. పాత సమస్యలకు ముగింపు పలికిన సంవత్సరం 2022. ఆధ్యాత్మికత విషయంలో మీ ప్రార్థనలకు స్పందన లభించే సంవత్సరం ఇది. మీరు చేసిన పుణ్యం ఫలించడం మొదలయ్యింది. 2023 శోభాయమాన సంవత్సరంగా చెప్పాలి. 2023 మీ జీవితంలో పెద్ద విజయాలు, పెద్ద అవకాశాలు తెచ్చే సంవత్సరంగా చెప్పాలి. కెరీర్ పరంగా ప్రమోషన్లు, బిజినెస్లో భారీ లాభం, విదేశీ కనెక్షన్లు ఈ సంవత్సరంలో జరిగాయి. ధనపరంగా ఈ ఏడాది డబ్బు చేతిలో బాగానే ఉండేది. ప్రేమపరంగా సంబంధాలకు లోతు పెరిగింది. కొందరికి పెళ్లి కూడా ఈ సంవత్సరంలో జరిగింది. ఆధ్యాత్మికత విషయానికి వస్తే ధ్యానం, యోగా, పూజల ద్వారా మీలో అద్భుతమైన శాంతి, స్పష్టత వచ్చింది. 2024 చిక్కులు కానీ దివ్య రక్షణ అని చెప్పాలి. 2024 సంవత్సరంలో శని మీ 2వ స్థానంలో కొన్ని కఠిన పరిస్థితులు తెచ్చినా దేవుడు మీతో ఉన్నాడు. కెరీర్ పరంగా ఒత్తిడి, టైం మేనేజ్మెంట్ సమస్యలు, చిన్న తగాదాలను ఈ సంవత్సరంలో సవిచూశారు. ధనపరంగా ఖర్చులు ఎక్కువగా ఉండేవి. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరమని ఈ సంవత్సరం సూచించింది. ప్రేమపరంగా భావోద్వేగంగా, సున్నితంగా ఫీల్ అవుతారు. ఆధ్యాత్మికత విషయంలో దేవుడు చెబుతున్నాడు, నీ సహనం వల్లే నీ మహత్తు తెలుస్తుంది అని. 2025 పునర్జన్మ లాంటి సంవత్సరం అని చెప్పాలి. 2025 మకర రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు, భారీ అవకాశాలు తెచ్చే సంవత్సరం అని చెప్పాలి. కెరీర్ పరంగా పెద్ద ప్రమోషన్లు, పెద్ద కంపెనీలు మిమ్మల్ని గుర్తించడం, వ్యాపారంలో అసాధారణ అభివృద్ధి ఉండేది. ధనపరంగా సుదీర్ఘ కష్టాల తర్వాత భారీ లాభాలు, ఆస్తుల కొనుగోలు, ధనాన్ని పెంచుకునే శుభ సమయంగా చెప్పాలి. ప్రేమపరంగా జీవిత భాగస్వామి నుండి ప్రేమ, కొత్త సంబంధాలు పుష్పిస్తాయి. ఆధ్యాత్మికత విషయంలో మీరు చేసే పూజలు దేవుడు వెంటనే ఫలితం ఇస్తాడు. ఈ సంవత్సరం మీకు దివ్య రక్షణ అత్యంత బలంగా ఉంటుంది. 2026 జీవితం మీకు గౌరవం ఇచ్చే సంవత్సరంగా చెప్పాలి. 2026 అనేది మకర రాశి వారికి నీ శ్రమకు వచ్చిన ఫలితమే ఇది. కెరీర్ పరంగా మీ ప్రతిభను చూసి పెద్దలు ఆశ్చర్యపడతారు.
ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో విదేశీ సంబంధాలు, కొత్త లాభాలు ఉంటాయి. మీ మాటకు విలువ ఉంటుంది. మీ నిర్ణయానికి గౌరవం ఉంటుంది. ధనపరంగా స్థిరమైన ఆదాయం, కొత్త స్థిరాస్తులు కొనుగోలు, సేవింగ్స్ బలపడటం, అప్పుల నుండి బయటపడటం జరుగుతుంది. కుటుంబపరంగా ఇంట్లో శాంతి పెరుగుతుంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుంది. ప్రేమపరంగా పార్ట్నర్తో మంచి అర్థమై సంబంధం చాలా పగడ్బందీగా ఉంటుంది. ఆధ్యాత్మికత విషయంలో ఈ ఏడాది మీరు ఎప్పుడు దేవుణ్ణి పిలిచినా అన్నీ వెంటనే క్రమంగా సెట్ అవుతాయి. 2027 గొప్ప అవకాశాల సంవత్సరంగా చెప్పాలి. ఈ సంవత్సరం మీ పేరు, మీ ప్రతిష్ట, మీ గౌరవం అన్నీ బాగా పెరుగుతాయి. కెరీర్ పరంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీ చేతిలో ఉంటాయి. మీ పనిని అందరూ ప్రశంసిస్తారు. బిజినెస్లో హైపర్ గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. ధనపరంగా ఆదాయం రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల్లో పెద్ద పెద్ద లాభాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు వస్తాయి. కుటుంబపరంగా ఇంట్లో శుభకార్యాలు మొదలవుతాయి. పిల్లల చదువులో, కెరీర్లో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రేమపరంగా కొంతమందికి పెళ్లి కూడా ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆధ్యాత్మికత విషయంలో 2027 మీ మనసులోనున్న సందేహాలు పూర్తిగా తొలగిస్తుంది. మీరు చేసే ధ్యానం మీకు క్లారిటీని ఇస్తుంది. 2028 మీ గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. కెరీర్ పరంగా మీరు చేరాలనుకున్న టాప్ పొజిషన్కి చేరుతారు. పెద్ద పెద్ద కంపెనీల నుండి ఆహ్వానాలు అందుతాయి. బిజినెస్లో బ్రాండ్ లెవెల్ పెరుగుతుంది. ధనపరంగా భారీ లాభాలను చవిచూస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ హీరోలా ఉంటుంది. ఫ్యామిలీ ఫ్యూచర్ సెక్యూర్గా అవుతుంది. కుటుంబ పరంగా ఇంటి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమపరంగా సంబంధంలో హాయిగా ఉండే సంవత్సరం ఇదే అని చెప్పాలి. ఆధ్యాత్మికత విషయానికి వస్తే 2028లో నువ్వు ఏ పని చేసినా దివ్యశక్తి నీ వెనకాల ఉంటుంది. కొన్ని సమస్యలు దొంగలా వచ్చి వెంటనే మాయమవుతాయి. 2029 శ్రమకి శుభఫలాలు లభించే సంవత్సరంగా చెప్పాలి. ఈ సంవత్సరం మీకు కొంచెం ఒత్తిడి ఉంటుంది. కానీ ఆ ఒత్తిడి మీలోని లీడర్ను బయటికి లాగుతుంది. కెరీర్ పరంగా మీపై పెద్ద పనులు పెడతారు. కొంచెం శ్రమ పడవలసి ఉంటుంది. కానీ ఫలితం రాయల్టీగా ఉంటుంది. ధనపరంగా కొంతసేపు ఖర్చులు ఎక్కువగా ఉండవచ్చు. కానీ చివరికి మంచి లాభాలు ఉంటాయి. కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి. కానీ ఇంట్లో మీ మాటే చివరి మాటగా ఉంటుంది. ప్రేమపరంగా సమజాయిషీ, కేర్, అండా ఇవి మీ సంబంధంలో బలంగా కనిపిస్తాయి. ఆధ్యాత్మికత విషయానికి వస్తే ఈ ఏడాది శని మీకు పరీక్ష ఇస్తాడు. కానీ హనుమంతుడు మీకు రక్షణగా నిలబడతాడు. 2030 దశాబ్దపు దివ్య సింహాసనముగా చెప్పాలి. మకర రాశి వారికి 2030 అంటే కేవలం సంవత్సరం కాదు, మీ జీవిత పీక్ పీరియడ్ అని చెప్పాలి. మీరు 2020 నుండి చేసిన శ్రమ, నమ్మకం, అంకితభావం ఇవన్నీ 2030లో ఫలిస్తాయి. కెరీర్ పరంగా హైయెస్ట్ పొజిషన్లో ఉంటారు. మిగతా వారు చేరలేనంత ఎత్తుకు ఎదుగుతారు. మీ పేరు, మీరు పనిచేసే రంగంలో గౌరవం దొరుకుతుంది. ధనపరంగా కోట్లలో లాభాలు పొందే శుభయోగం అని చెప్పాలి. ఆస్తుల విలువ పెరుగుతుంది. మీ ఫ్యామిలీ ఫ్యూచర్ పూర్తిగా సెక్యూర్గా ఉంటుంది. కుటుంబ పరంగా ఇంట్లో జరిగే శుభకార్యాలు సంతోషాన్ని, నవ్వులను, సంపదను తెచ్చిపెడతాయి. ప్రేమపరంగా ఈ సంవత్సరం మంచి హ్యాపీ లైఫ్ని అనుభవిస్తారు. ఆధ్యాత్మికత విషయానికి వస్తే మీరు పూర్తి ఆశీర్వాదాన్ని పొందుతారు. మీకు దేవుడు చెబుతున్నాడు, నీ శ్రమ, నీ సహనం నిన్ను రాజుగాను, రాణిగాను తీర్చిదిద్దుతాయి అని. మకర రాశి వారి ప్రయాణం ఈ 10 సంవత్సరాల్లో ఇతర రాశులు అనుభవించని శక్తివంతమైన మార్పులను కలిగింది. 2020లో శని మీపై పరీక్షలు ప్రారంభించాడు. మీ బలం, మీ సహనం, మీ పట్టుదల, మీ నిజాయితీ అన్నీ పరీక్షించబడిన కాలంగా చెప్పాలి. కానీ మీరు పడిపోలేదు. పడిపోయినప్పుడు కూడా లేచారు. అంతా కోల్పోయినట్టు అనిపించినా మీరు ముందుకు నడిచారు. దేవుడు మీ శ్రమను ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. 2020 నుంచి మీ జీవితం మారటం మొదలయ్యింది. స్థిరత్వం వచ్చింది. సంబంధాల్లో సాన్నిహిత్యం పెరిగింది. ధనయోగం ప్రారంభమయ్యింది. గురు ఆశీర్వాదం మీ మీద స్థిరంగా నిలిచింది. 2023 నుండి 2025 మీ ఎదుగుదలకు బంగారపు పునాది వేసిన సంవత్సరాలుగా చెప్పాలి. 2020 నుండి 2030 వరకు మీకు ఆధ్యాత్మికంగా, భౌతికంగా, భావోద్వేగంగా విజయాలు, స్థిరత్వం, శాంతి అందించే పవిత్రమైన కాలంగా చెప్పాలి. 2030కి చేరుకునే నాటికి
మీరు మీరుగా కాక మరింత శక్తివంతమైన, జ్ఞానవంతమైన, ధనవంతమైన, పరీక్షించిన రూపంగా మారుతారు. దేవుడు మకర రాశి వారికి ఇచ్చిన సందేశం: నీ ఆత్మ బలవంతమైనది, నీ శ్రమ నీ ఆయుధం, నీ సహనం నీ అత్యంత పవిత్రమైన శక్తి. ఈ ప్రపంచం నీ ఎదుగుదలను చూడకుండా ఉండలేదు అని. ఈ దశాబ్దపు ఫలిత విషయానికి వస్తే, ఈ దశాబ్దపు ఫలితం: మీరు కష్టాలతో మొదలుపెట్టారు, మీరు కర్మను శుద్ధి చేసుకున్నారు, మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నారు, మీరు దేవుడు ఆశీర్వదించిన మార్గంలోకి ప్రవేశించారు, చివరికి మీరు శుభదశలోకి చేరారు. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసిన ఒక చిన్న లైక్ ద్వారా ఎంతోమంది మకర రాశి మిత్రులకు మన వీడియో రీచ్ అవుతుంది. అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.